వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న తోట గోపీనాథ్ పదవీ విరమణ. జ్ఞాపికను అందజేసిన ఎంఈఓ నాయూన్ అలీ. నాయుడుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో జరిగిన చోరీ. ప్రత్యేక బృందాలతో కేసును ఛేదించిన నాయుడుపేట డీఎస్పీ. వైసీపీలోకి చేరికలతో బిజీగా గడుపుతున్న పెళ్లకూరులో ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి. 60% పైగా నాయకులను వైసీపీ పార్టీలకు చేర్చిన ఘనత కామిరెడ్డి. గోపాలపట్నం సంతోష్ నగర్ లో సత్యపేట జోన్ నిర్వహిస్తున్న గొందేటి శ్రీనివాసరెడ్డి మరియు పిల్లా నాగేశ్వరరావు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. చెన్నై నుంచి యువర్ ఫ్రెండ్స్ అక్వేరియం ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న పెట్ జోన్ సిబ్బంది వీరి వద్ద నుంచి 2 నెమళ్లు, 12 నక్షత్ర తాబేళ్లు మరియు ఒక దుప్పె కొమ్ముల్ని స్వాధీనపరుచుకున్న పోలీసులు. వివరాలు చెప్పడానికి నిరాకరించిన పోలీసులు. ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పిన పోలీసులు. డబ్బులు తేలేస్తున్నా పీకాక్స్ అవి అనకాపల్లి వాలంటరీ వ్యవస్థను రాజకీయ లబ్ధి కోసం బానిసలుగా వాడుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి ఉమ్మడి జనసేన అభ్యర్థి కొలతల రామకృష్ణ కార్యాలయంలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలతో మీడియా సమావేశం. ఈ సమావేశం ముఖ్యోద్దేశం ఈసీ ఆదేశాలతో వాలంటీర్స్ ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నందున వాలంటరీ వ్యవస్థను ఎలక్షన్ పూర్తయ్యే వరకు విధులకు హాజరు కాకూడదని ఈసీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రతి నెల 1వ తారీఖున వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్స్ ని కూటమి అధినేతలు పంపిణీ జరగకుండా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కూటమి అభ్యర్థులు, నాయకులు మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి వారు ఏ రాజకీయ పార్టీలకి తిరగడానికి వీల్లేదు. వారి దగ్గర ఉన్న ఫోన్ కానీ, సిమ్ కానీ అన్నీ తీసుకోవాలి. వారి దగ్గర ఉన్న డేటా అంతా తీసుకోవాలని ఓట్ల ఆదేశాలు ఇచ్చాయి, ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చాయి. అంతవరకే ఆదేశాలు ఇచ్చాయి తప్పితే పెన్షన్ తీసుకున్న వ్యక్తులకి పెన్షన్ మీరు ఇవ్వడానికి వీల్లేదని ఏ ఒక్క దగ్గర ఆదేశం లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో పెన్షన్దారులకు అంతా కూడా ఇబ్బంది పెట్టాలని, వారికి ఇటువంటి ఇబ్బంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వల్లే కలిగిందనేటువంటి భ్రమ సృష్టించాలనేటువంటి ఒక కుతంత్రంతో, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానం. జవహర్ రెడ్డి గారిని చూడగా ప్రశ్నిస్తారు. మీరు ఒక ప్రభుత్వ అధికారిగా కొనసాగే హక్కు మీకు లేదు. మీరు తక్షణమే రిజైన్ చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వండి. ఒక నిరంకుశ పాలన ఆ సైకో ఏం చెప్తే మీరు కూడా అదే బాధ్యత ఎత్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ సిబ్బంది ఎన్ని కార్యాలయాలు లేరు. ఎగ్జాంపుల్ పట్నం వచ్చేసరికి పట్నంలో జీవీఎంసీ సిబ్బంది ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ కాకుండా దానికంటే 5 రెట్లు సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు యావత్ రాష్ట్రంలో. వాళ్ళ జాతి డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కదా, ఏదో మాయ చేసి వాళ్ళు చేసిన పండగ వల్ల. నమస్కారం. ముఖ్యంగా ఏదైతే కోర్టు ఆర్డర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ ఈ పెన్షన్దారులు, దానికి ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు ప్రతిపక్షాలపైన అబండాలు వేస్తుందో వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు మౌన దీక్ష చేపట్టిన పెద్దలు కొంత నాగేశ్వర గారికి, కొండ నాయకులు గోవింద్ గారికి,
అన్ని పార్టీల మిగతా పార్టీలు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు పైన ఉన్న నాయకులకి అందరికీ మీకు అందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న తోట గోపీనాథ్ పదవీ విరమణ పొందారు. ఈ మేరకు వాకాడులోని స్త్రీ శక్తి భవనం నందు పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఎంపీడీఓ గోపీనాథ్ను శాలువాలు పూలమాలలతో సన్మానించి జ్ఞాపకం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నయూం అలీ, ఈఓ పెర్జ్ వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పదవి విరమణ అభినందన సభ చేసుకున్నాను. మళ్ళీ రెండోసారి అంటే నా ఒకరికి గౌరవం దక్కిందేమో అని అనుకుంటున్నాను. నా తెలిసిన వరకు విషయం మళ్ళీ ఇక్కడ చెప్పాల్సి వస్తుందేమో. అందరూ బాగా కష్టపడి ఇష్టపడి పనిచేయండి. మీ ఉద్యోగాన్ని ఇష్టపడి పనిచేయండి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. నా సక్సెస్లో ప్రథమ కారణం అది ఒకటే. చాలా ఇష్టంగా ఉద్యోగం చేశారు. దానికి ప్రతిఫలం మీరు చూశారు. నా వార్డు కానీ నా గుణ పేరు కానీ. సో మీ అందరూ కూడా అదే విధంగా పనిచేయండి. వాకాడు మండలాన్ని మనం గత 5 సంవత్సరాల్లో అటు నెల్లూరు జిల్లాలో కానీ ఇటు మన తిరుపతి జిల్లాలో కానీ ప్రథమ స్థానంలో పెట్టున్నాను. దాన్ని అక్కడే ఉంచారా రోజు కిందకి వేస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఇప్పుడేమి ట్రాన్స్ఫర్ చేయడం లేవు. ఇప్పుడేమి ఎలక్షన్ కూడా ఒకటి వచ్చింది కాబట్టి ఎలక్షన్ పని ఉంటుంది, రిమైనింగ్ పని మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఆ లోపల మీ సచివాలయానికి సంబంధించి మనం ఏం చేసాం ఇప్పటి వరకు అనేది ఒకసారి చూసుకుంటా ఉంటే నెక్స్ట్ వచ్చిన ట్రాన్స్ఫర్స్ వస్తారు. మళ్ళీ గవర్నమెంట్ మారుతారు. గవర్నమెంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ మారినా కూడా మనం చేసే పని మనం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనం చేసే పని బాగా ఆకలింపు చేసుకొని పని మీద ధ్యాస పెట్టి 10 నిమిషాలు అయ్యే పని. ఈ నెల 17వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసును జిల్లా ఎస్పీ, నాయుడుపేట డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో కేసును ఛేదించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. తిరుపతి జిల్లా కృష్ణాపురంకు చెందిన ఈటిపాక నరేష్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించడం జరిగిందన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల ద్వారా 4.50 లక్షల రూపాయలు విలువ చేసే 15 గ్రాముల బంగారు, 6 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట అర్బన్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. నాయుడుపేట టౌన్లో సుమారు ఒక 15 రోజుల క్రితం ఒక బజార్ వీధిలో షట్టర్ ఓపెన్ చేసి సిల్వర్ షాప్లో థెఫ్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇంట్రెస్ట్తో మేము స్పెషల్ టీమ్ని ఫామ్ చేసాము. దానిలో భాగంగా మేము మా ఎఫర్ట్స్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతను గోపాలపురం, తిరుపతి జిల్లా గోపాలపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి. ఇతను ప్రీవియస్గా కూడా క్రైమ్ హిస్టరీ ఉంది. 2012లో అలాగే 2019లో కూడా ఇతను వైన్ షాప్స్ షట్టర్స్ బ్రేక్ చేసి థెఫ్ట్ చేశాడు. థెఫ్ట్ చేసి జైల్లో కూడా కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా మనకి నాయుడుపేట టౌన్లో కూడా ఇతనే వచ్చి ఆ రోజు నైట్ దొంగతనం చేయడం జరిగింది. ఆ షాప్లో ఏదైతే పోయిందో అది పూర్తిగా కూడా మేము మా క్రైమ్ టీం కూడా మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం ఇది 6 కేజీస్ వెండి, అలాగే 15 గ్రాములు గోల్డ్ షాప్లోది. పూర్తిగా ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో దాన్ని తక్కువ టైంలోనే రికవరీ చేయడం జరిగింది. దానిలో మా ఎస్ఐ గారు, మా క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా ఎఫర్ట్ చేశారు. వాళ్ళందరినీ మా సీనియర్ ఆఫీసర్స్ అప్రిషియేట్ చేశారు. దొంగతనాలు అరికట్టడానికి చర్యలు ఏం తీసుకున్నారు? ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి చేరికలతో బిజీగా గడుపుతున్నారు. మొత్తంగా పెళ్లకూరు మండలంలో 60%కు పైగా నాయకులను వైసీపీ పార్టీలోకి చేర్చిన ఘనత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి చెందుతుందని పెళ్లకూరు మండలం ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ వరుస చేరికలతో సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గెలుపు తథ్యమని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుపుతున్నారు. అన్ని పంచాయతీలు రాష్ట్ర పంచాయతీ తర్వాత
రేపటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడు మాదిగా వాళ్ళ ఊళ్ళో ప్రతిరోజు పోటీ వేసి విధానం ప్రతిరోజు తెల్లారితో సాయంకాలం ఒక్కొక్క గంట చేస్తామంటే మన 6 మండలాలు కానీ పెళ్ళపుర మండలం బ్రహ్మాండంగా విద్యార్థి వస్తుంది. ఏం కావాలి అంటే కనీస అవసరాలు కావాలి. కనీస అవసరాలు ఏంటంటే తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. ఆ 3 మన జగన్ ఇస్తున్నారు. అదేవిధంగా మంగళగిరి అది యూట్యూబ్లో చూస్తూ ఉంటే మంగళగిరిలో మహిళలు మాట్లాడుతున్నారు. మాకేం కావాలి, సింగపూర్ రోడ్లు వద్దు, మాకు మలేషియా బిల్డింగ్స్ వద్దు, మాకు కావాల్సింది పిల్లలకు చదువు కావాలి. ఆ చదువు మా జగన్ ఇస్తున్నాడు. అది ఎలా ఇస్తున్నాడంటే కార్పొరేట్ స్కూళ్ళకు పంపించలేని పరిస్థితుల్లో ఈ యొక్క మన గవర్నమెంట్ స్కూల్ అట్లా తయారు చేశాడు. మనకు పోగానే గత ప్రభుత్వంలో చూసినట్లయితే బిల్డింగ్స్ చర్చిలు కింద పడతా ఉండేది. అక్కడ ఆ వాతావరణంలో పిల్లలు చదువుకుంటుండేవారు. ఇప్పుడు చూస్తున్నాం పోగానే మనం స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ యొక్క ఆహ్లాదకరమైన బిల్డింగ్, మంచి ఇంగ్లీష్ మీడియం విద్య. పోయిన రోజే వాళ్ళకి మంచి యూనిఫాము, సాక్సులు, బెల్ట్, టై, వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ ఆ రోజే జగనన్న విద్యా కానుక ద్వారా వాళ్ళకి ఫస్ట్ రోజే ఇచ్చేస్తున్నారు. 20 గజాల స్థలంలో 1,00,000 మంది అక్కడ సభలు అయిపోయేదానికి నిర్ణయించారు. తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయ నూతన ఎంపీడీఓగా ఇదే కార్యాలయంలో ఈవో పీఆర్డీగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధి అధికారిగా రావడం చాలా సంతోషంగా ఉందని, గతంలో ఉన్న విధంగానే ఈ ప్రతి కార్యక్రమంలోనూ వాకాడు మండలాన్ని ప్రథమ స్థానంలో ఉండే విధంగా చూస్తానని, దానికి ప్రతి అధికారి సహకరించి పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది సాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ సాయి భాస్కర్, శ్రావణి, సందీప్ పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఎంపీడీఓగా ఫుల్ అధికారిగా తీసుకొని విధులు నిర్వహించడానికి సిద్ధమై ఉన్నాను. మండల డెవలప్మెంట్కి తప్పకుండా కృషి చేస్తాను. అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతిరోజు సకాలంలో విధులకు హాజరయ్యి టైం అయిపోయేంత వరకు సకాలంగా విధులు నిర్వహించేటట్లు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాను. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కుని సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ అందరూ విధిగా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ మే 13వ తారీఖున ఓటు హక్కుని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కళ్ళతో పార్టీ పరంగా కాకుండా ఎవరైనా సరే అందరికీ ఒకే ఏకపక్షంగా అందరికీ నిబంధనల మేరకు రూల్స్ మేరకు మాత్రమే పనిచేస్తాను. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించను. మా స్టాఫ్ కానీ ఎవరికి కానీ అందరం కలిసిమెలిసి పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ. తిరుపతి వాకాడు మండల కేంద్రంలోని బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రంలో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ ఆధ్వర్యంలో వాకాడు నాయకులకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కమిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తిరుపతి జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభమై నాయుడుపేటలో సిద్ధం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మన గూడూరు అభ్యర్థి మేరుగ మురళీధర్ని గతంలో వచ్చిన మెజారిటీ కన్నా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. అనంతరం మేరుగ మురళీధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీలో మంచి స్థానం సంపాదించుకున్న తర్వాత పార్టీని వదిలి వేరే పార్టీలో చేరి తల్లిలాంటి పార్టీని తిట్టే వాళ్లకి ప్రజలు బుద్ధి చెప్పాలని, అలాంటి వాళ్లకు ఎవరు ఓటు వేయరని ఎద్దేవా చేశారు. పార్టీని మోసం చేసిన ఇద్దరు భస్మాసురులకు ఎన్నికల తర్వాత రాజకీయ మనుగడ ఉండదని తెలిపారు. నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు, నిఖర్చుగా ఇక్కడే ఉన్నాను అని. అసెంబ్లీ అయిన తర్వాత ఆ 100 150 అయింది. నేను అడిగిన ఆయన్ని, ఏం సార్ నంబర్లన్నీ పెంచేస్తూ ఉంటారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఆఫర్ చేసిన మాట వాస్తవమే. ఆ ప్రతిపక్షంలో నాకు తెలిసిన స్నేహితులు కూడా ఉన్నారు పై లెవెల్ వరకు. ఏమయ్యా ఎంత ఏదో ఖర్చులకనో ఏదో ఆఫర్ చేశారా ఏంటి అని అంటే, అబ్బాయి సింగిల్ డిజిట్లో చెప్పాము అన్నారు.
అంటే ఒక చేతి కన్నా తక్కువే, అది కూడా రేట్లు పెంచేసుకుంటా పోతున్నాడు. అంటే మనం పంపు కొట్టుకోవటం. మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు టికెట్ కోసం మీకు అర్థమవుతుందా? వరప్రసాద్కి ఇప్పుడు తెలుగుదేశం ఆఫర్ చేసిందా, బీజేపీ ఆఫర్ చేసిందా, జనసేన ఆఫర్ చేసిందా? 7 నియోజకవర్గాల్లో సుపరిచితుడు, ఆల్రెడీ వద్దని తెగేసి చెప్పిన వాళ్ళు ఈసారి ఒప్పుకుంటారా? ఎవరైనా చెప్పండి. మరి అంత ఆకలేస్తుందా ఏంటి? ఆకలి టైం అయిందా? భోజనం టైమా? ఎండ ఎక్కువ? ఇంకా 40 రోజులు ఉంది ఎలక్షన్, ఇంకా ఇదేమండ? అదిగో మంచిది. కొంచెం సౌండ్ అన్న వినమండి. నేను తిరిగిపోయినప్పుడు చెప్తా, వాకాడు అందరూ సిద్ధం అని. ఆయన ఒక్కడే అరుస్తా ఉంటా ఎట్లా గట్టిగా, సిద్ధమా కొంచెం మేల్కొన్నట్టన్నా ఉంటుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఉన్న గ్రామ సచివాలయాల వ్యవస్థలో సగటున ప్రతి సచివాలయంలో 8 నుంచి 15 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కాబట్టి వారి చేతిగున్న పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుండి పెన్షన్దారులకు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతిలో పెన్షన్లు అందజేయాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, అయితే వైసీపీ నాయకులు సాక్షాత్తు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ తెలుగుదేశం పార్టీ కారణంగా నిలిచిపోయిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. డబ్బులు లేవు, నిన్నే చెప్పాం. దానికి దాదాపు 7,000 చిల్లర కోట్లు ఖర్చు అవుతుంటే 3,000 చిల్లర కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. 300 చిల్లర కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు అటు అబద్ధపు ప్రచారాలు చెప్పి ప్రజల్ని మోసగించదని తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే తెలియజేస్తున్నాను. ఈరోజు పేద ప్రజల్ని మోసం చేస్తుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే పెన్షన్లు మేము పెంచితే, మేము చేస్తే ఈరోజు మీరేదో 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుతూ మీరు ఆర్భాటాలు చేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ వాలంటీర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా మిమ్మల్ని ఎవరిని మేము తీయనైనా మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు రాజీనామాలు వెనక్కి తీసుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మేము. మీరందరం కూడా యథావిధిగా మీకు ఇంకొక 5,000 రూపాయలు అడిషనల్గా మీ గౌరవ వేతనాన్ని మేము పెంచి తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క వాలంటీర్లు అసత్ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే అవ్వాతాతలకి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ రాకుండా పోయేదానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటివరకు కూడా ఒక్క పైసా కూడా ట్రెజరీలో జమ కాలేదు, అడ్మిన్కి రాలేదు, సెక్రటరీ ఖాతాలోకి రాలేదు. ఇది వాస్తవమా కాదని తెలియజేస్తున్నా. అట్లాగే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సచివాలయం అటువంటి సిబ్బంది, ఒక్కో సచివాలయంలో 8 నుంచి 15 మంది ఈరోజు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ని పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈసీ వరకు కూడా లెటర్ రాస్తున్నాము. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్స్ ముసలి వాళ్ళకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, కావాలని మీరు వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా నెపం తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ ప్రయత్నాలని ప్రజలే తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తూ వెంటనే ముసలి వాళ్ళకి రావాల్సినటువంటి ఈ పెన్షన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్లో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడి ఒక ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అతని మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు నెల్లూరులో నివాసం ఉంటున్న కృష్ణప్రసాద్ అనే సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన ఉపాధ్యాయుడు గూడూరు మండల పరిధిలోని వెందోడు గ్రామంలో పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం నెల్లూరు నుండి గూడూరుకు రైల్లో ప్రయాణిస్తూ ఉపాధ్యాయుడు కృష్ణప్రసాద్ ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడి మరణించాడు. ఈయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు గ్రామాల్లో ఉన్న రైతు బంధు కేంద్రాలకు వేసి ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో శంఖారావంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని విందూరు, సంతదాస్పల్లి, మిఠాత్మకూర్, రామలింగపురం గ్రామాల్లో ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని విందూరు, సంతదాస్పల్లి, మిఠాత్మకూర్, రామలింగాపురం గ్రామాల్లో ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పెన్షన్దారులకు పెన్షన్ చెల్లించలేని పరిస్థితిలో ఖజానా ఖాళీ చేస్తారని అన్నారు. శంకారావులో భాగంగా విందూరు, సందాజ్పల్లి, అలాగే మిఠాత్మకూరు, రామలింగాపురం ఈ గ్రామాలకి మా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రచారాన్ని ఈరోజు శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా బ్రహ్మాండటువంటి స్పందన కనిపిస్తుంది ప్రజల్లో. ఎక్కడికి వెళ్ళినా అయ్యా ఖచ్చితంగా ఈసారి బాబు గారికి ఓటేస్తాం, మేము ఒకసారి తప్పు చేసామని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు, మాకు సహాయం చేశారయ్యా. ఎందుకంటే గతంలో మేము ఇందూరులో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామందికి ఆర్థిక సహాయం చేశాం. వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు అపూర్వంగా స్వాగతం పలికారు. మాకు ఇంకా గుర్తుందయ్యా, ఆ రోజు మీరు చంద్రబాబు గవర్నమెంట్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ 50,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారని చెప్పి అందరూ అంటూ ఉంటే ఆ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ చేసిన పనిని ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకున్నారంటే నిజంగా చాలా సంతోషం. కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు కూడా పత్రికా మిత్రులు కూడా చూశారు, అక్కడ వ్యవసాయ శాఖ భవనానికి అంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఇంతవరకు తీయకుండా అధికారులు ఏం చూస్తున్నారో, శోధన చేస్తున్నారో, కళ్ళు మూసుకున్నారో అర్థం కాని పరిస్థితి. దయచేసి అధికారులు వెంటనే ఆ రంగులు మార్చాలని చెప్పి అధికారులకి విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులం. నేను ఎమ్మెల్యేగా సునీల్ కుమార్, అలాగే ఎంపీగా వరప్రసాద్ గారు, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు, ఎంపీగా కమలం గుర్తుకి ఓట్లేసి ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ముసలి వాళ్ళకి, అవ్వలకి, తాతలకి తెలియజేస్తున్నాం, ఇంతవరకు మీకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బు ఖాతాలో పడలా. అబద్ధాలు చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఏదో మీ పైన పిటిషన్ పెట్టారు, వాలంటీర్ల ద్వారా ఇవ్వదని చెప్పారని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం, వెంటనే ఈసీ వారు స్పందించి దయచేసి సచివాలయం సిబ్బంది, ఒక్కో సచివాలయానికి 8 నుంచి 15 మంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళు అవి తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క అవ్వలకి, తాతలకి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు. ఎందువల్లంటే డబ్బులు లేక మీరు ఆపేశారు. డబ్బులు లేక ఈరోజు మీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న తోట గోపీనాథ్ పదవీ విరమణ, జ్ఞాపికను అందజేసిన ఎంఈఓ నాయూన్ అలీ. నాయుడుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో జరిగిన చోరీ, ప్రత్యేక బృందాలతో కేసును ఛేదించిన నాయుడుపేట డీఎస్పీ. వైసీపీలోకి చేరికలతో బిజీగా గడుపుతున్న పెళ్లకూరులో ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి. 60% పైగా నాయకులను వైసీపీ పార్టీలకు చేర్చిన ఘనత కామిరెడ్డి. ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.